వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. రేపు విచారణకు హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రేపు కేసీఆర్ సిట్ విచారణకు వస్తారా రారా ఇంకా తేలాల్సి ఉంది. సిట్ విచారణకు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ విచారణ అధికారులు విచారించి పంపించారు. అయితే కేసీఆర్కు మాత్రం ఒక ఎగ్జంప్షన్ లభించింది. ఆయన వయసు 65 ఏళ్ళు పైబడి ఉండడంతో ఆయన్ని పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడైనా సూచించండి, హైదరాబాద్ లోపల హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా మేమే అక్కడికి వచ్చి విచారిస్తామంటూ ఈ నోటీస్లో క్లియర్గా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈరోజు నందినగర్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఈ నోటీసును అందజేశారు. ఇందులో క్లియర్గా అంశం మెన్షన్ చేశారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సమాచారం మీకు తెలుసు అని మాకు కొంత సమాచారం వచ్చింది. రివీల్ దట్ యు ఆర్ acquainted and facts and circumstances relevant to the above case. అంటే మీకు ఇవన్నీ తెలుసు అనేది మా దృష్టికి వచ్చింది కాబట్టి మీరు విచారణకు రావాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడికి మేమే విచారణకు వస్తాం, ఎందుకంటే మీకు 65 ఏళ్ళు పైబడి వయసు ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్షన్ మీకు ఇస్తున్నామని కూడా ఈ నోటీస్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ నోటీస్ కూడా కొంత వివాదాస్పదంగా మారింది. ఈ నోటీస్లో హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా మీరు సూచన చేయండి, అక్కడికి మేము వస్తామని చెప్పడం కూడా వివాదాస్పదంగా మారుతుంది. ఎందుకు మారిందంటే యాక్చువల్గా ఇలాంటి నోటీసులలో 65 ఏళ్ళు పైబడి ఉన్న సాక్షులు ఎవరైనా వాళ్ళని విచారించేందుకు వాళ్ళు ఎక్కడికుంటే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి, అది హైదరాబాద్లోనా అండమాన్లోనా అనేది పక్కన పెడితే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి విచారించాలి. అది మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పదవులతో సంబంధం లేదు. కామన్ మ్యాన్ అయినా 65 ఏళ్ళు దాటి సీనియర్ సిటిజన్ అయితే వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి అధికారులు వెళ్ళి విచారించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఉల్లంఘించి నోటీస్ ఇచ్చారనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తున్న అబ్జెక్షన్. దీంతో రేపు కేసీఆర్ విచారణకు సిట్ అధికారులను ఎక్కడికి ఆహ్వానిస్తారు అంటే ఇంకొక వెసులుబాటు ఉంది. ఆయన వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కూడా, ఆయన ఇష్టం అది. ఆయనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తారా, లేదంటే కొంత సమయం తీసుకుంటారా, ఇదంతా చర్చ సాగుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నోటీస్నే తప్పుపడుతుంది బీఆర్ఎస్ లీగల్ టీం. వాళ్ళు నోటీస్ ఎక్కడ ఈ పరిధిలో రమ్మని, హైదరాబాద్ పరిధిలోనే విచారణ చేస్తాం, మీరు ఎక్కడుంటారో చెప్పండి అంటూ ఇవ్వడానికి అవకాశం లేదు. విచారణ అధికారులనే మనం కేసీఆర్ ఉండే నివాసం ఏదైతే ఉందో గజ్వేల్, ఆయన నియోజకవర్గం అది, ఆయన నియోజకవర్గంలో ఆయన ఉంటారో ఆ ఇంట్లోకే, ఫామ్ హౌస్లోకే వచ్చి విచారించుకోవచ్చు, రండి మీరు అని చెప్పే అవకాశం కనిపిస్తుంది. దానికి 1-2 రోజులు కొంచెం సమయం తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే రేపే రమ్మనొచ్చు. దానికి సిట్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, కేసీఆర్ నుంచి రిప్లై వచ్చిన తర్వాత సిట్ నిర్ణయాన్ని మనం చూడాలి. ఈ సిట్ విచారణకి హైదరాబాద్ జాయింట్ సిపి విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, గ్రేవన్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, శంషాబాద్ అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, వీళ్ళ 6 అధికారులు కేసీఆర్ను విచారించేందుకు రెడీ అవుతున్నారు. మొత్తం 9 మంది బృందం అది. అందులో ఒక 2 పక్కకు పోయినారు. సజ్జనార్ గారు దాని చీఫ్గా ఉన్నారు, ఆయన కూడా విచారణ అధికారిగా ఉన్నారు. ఒకవేళ ఫామ్ హౌస్కు విచారణకు రమ్మంటే అప్పుడు సజ్జనార్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడాలి ఏం జరగబోతుంది కాసేపట్లోనే. ఇప్పుడు కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్లో హరీష్ రావు, కేటీఆర్, ఇతర ముఖ్య నేతలతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లు కూడా కొంతమంది కేసీఆర్తో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సూచనలు, వాళ్ళు ఇచ్చిన సలహాలను బట్టి కేసీఆర్ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజంతా కూడా ఇదే హాట్ టాపిక్. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుగుతుందని నోటీస్లో ఉంది. కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, కేసీఆర్ వస్తారా, ఎక్కడికి రమ్మంటారు, ఏం జరగబోతుంది అనేది తేలాల్సి ఉంది. నందినగర్లో నివాసంలో ముందు నోటీస్ ఇచ్చెళ్ళారు. ఆ తర్వాత అక్కడే విచారణ ఉండే అవకాశం ఉంటుందని భావించి పోలీసులు సిట్ భావించి అక్కడ బందోబస్తు చర్యలు కూడా పరిశీలించేందుకు కొద్దిసేపటి క్రితం లోకల్ పోలీసులు కూడా వచ్చి చూసెళ్ళారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఈరోజు ఒకరిపై ఒకరు అన్ని పార్టీల నేతలు కూడా మాటల దాడి చేసుకున్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తికి నోటీసులు ఇస్తారా అంటూ హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ ధ్వజమెత్తారు. తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇలాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు, ఇది రాజకీయ కక్ష సాధింపు అంటూ బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తితే తెలంగాణ భవన్ వద్ద కూడా సమీపంలోనే రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కూడా బీఆర్ఎస్ దగ్ధం చేసింది. ఇది కక్ష సాధింపుకు దిగుతున్నారు, కేసీఆర్ లాంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చారంటూ దీనికి కౌంటర్గా అటాక్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా. తప్పులు చేశారు, ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టారు ఫోన్ ట్యాపింగ్తో, అందుకే నోటీసులు ఇచ్చామంటుంది. ఇది మున్సిపల్ ఎన్నికల ముందు ఒక డ్రామా అంటూ అటు బీజేపీ ఇటు కవిత ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి కొట్టిపడేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం.
ఇక గట్టిగా అడుగుతున్నామని తాపకొక నోటీసులు పంపుతున్నారు ప్రేమలేఖలు. ఇంకా ఇలా కేసీఆర్ కి పంపిదట. నీ ముఖానికి కేసీఆర్ కి పంపే తెలివి అనేది. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్, తెలంగాణను పచ్చబడగొట్టినోడు కేసీఆర్, ప్రజల బతుకుల్లో కొత్త వెలుగునిచ్చినోడు కేసీఆర్. నువ్వు ఏం చేస్తున్నావు ఆయన? ఏదైనా కేసీఆర్ కు నోటీస్ ఇచ్చుడంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే కదా. కేసీఆర్ లాంటి మనిషి దొరుకుతాడా? ఇవాళ గంట పెద్ద మనిషిని పట్టుకొని నీకు చెయ్య శాతగాక, రైతు బంధు ఏ శాతగాక, బోనస్ ఎగ్గొట్టి రుణమాఫీ చేయక, ఇవన్నీ మేము అడుగుతున్నామని మాకు నోటీసులు పంపుతుడు. పంపు నువ్వు ఎన్ని పంపుతావో పంపు, తప్పకుండా ఇంకా గట్టి కొట్లాడతాం. బరాబర్ తెలంగాణ కోసం కొట్లాడతాం. కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రమేయమో లేక వారి కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న మంత్రుల ప్రమేయమో లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆనాడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుని ఉంటేనే ఆ నిర్ణయం ప్రకారమే పోలీసు అధికారులు యాక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఏదైనా సిట్ విచారణ సంపూర్ణంగా జరిగితే తప్ప వాస్తవాలు రావు. అంతవరకు ఎవరిని కూడా మేము దోషులు అనుకోలేము. వాస్తవాలు బయటికి రావాలి, ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి. అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా వాస్తవాలు బయటకు రావాలి. పిట్టులు ఈ సిట్లో ఎప్పుడు సిట్టింగ్ ఉంటుంది, దాని స్టాండింగ్ ఉండదు, పని ఉండదు వాళ్ళకు. కాబట్టి ఈ సిట్ పనికి రాదు. మీరు కాళేశ్వరంలో కూడా మొత్తం ఇయ్యలే, సిబిఐకు ఏదో ఒక భాగం ఇచ్చేసి చూడమని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. మీ గురువుగారిని రక్షించుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నారు. ఈ నోటుకు ఓటు కేసు ఏమైంది అడుగుతా ఉన్నాను నేను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన కాపాడింది కాబట్టి ఈయన కాపాడినందుకు ఇప్పుడు ఆయన కాపాడుతున్నాడు. ఇది స్పష్టంగా ఉన్నది. క్విట్ ప్రో క్యో, ఇది అసలు వాళ్ళిద్దరి మధ్య క్విట్ ప్రో క్యో. ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం. కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్, ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా ఎండింగ్ స్టేజ్కి చేరుకున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా కేసీఆర్ విచారణ జరిగిందంటే ఇక అయిపోయినట్టే భావించాలి. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా మనకు జాయిన్ అవుతున్నారు. ఇద్దరితో పాటు రచనారెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధిగా కాకుండా అడ్వకేట్గా ఆమెతో మనం మాట్లాడదాం. ఇందులో ఈ ఇచ్చిన నోటీస్లో ఆ దయాకర్ గారు, రవీంద్రరావు గారు ఈ నోటీస్నే కొంత బీఆర్ఎస్ తప్పుపడుతుంది. ఆ ఒక్క అంశానికి సంబంధించి రచనారెడ్డి గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. రచనారెడ్డి గారు, ఇప్పుడు ఇచ్చిన నోటీస్లో 65 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి కాబట్టి కేసీఆర్ మీరు హైదరాబాద్లో ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారించేందుకు మేము వస్తామని ఇచ్చారు. ఈ నోటీస్ అలా ఇవ్వడం కరెక్ట్ కాదు. 65 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి ఎక్కడుంటే అక్కడికి పోయి విచారించాలి అనేది ఒక నిబంధన ఉంది అనేది కొంత ఆర్గ్యుమెంట్ వస్తుంది బీఆర్ఎస్ నుంచి. దాన్ని ఎలా చూడాలి, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మీరు నోటీస్ చూసే ఉంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చివరి దశకు వచ్చిందని భావిస్తున్నారా మీరు? అసలు అందరికీ నమస్కారం అండి. అసలు వీళ్ళు అంటే అసలు ఫోన్ ట్యాపింగ్ ని వీళ్ళు సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే తూతు మంతరంగా ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చేస్తున్నారా అనేది అయితే ఇక్కడనే తెలిసిపోతుందండి. ఈ నోటీస్ అయితే కళ్యాణ్ గారు అబ్సల్యూట్లీ అవుట్ రైట్ క్వాష్ చేయవచ్చు తెలుసా. ఎందుకంటే మనకు కొత్త చట్టాలు వచ్చి 2.5 ఏండ్లు అవుతున్నాయి, 3 ఏండ్లు. ఐ మీన్ వీఆర్ ఇన్ ద 3rd year. వాళ్ళు ఇంకా సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇస్తున్నారు. సిఆర్పిసి ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా లేదు. తెలంగాణ భారతదేశంలో ఉన్న రాష్ట్రమే. అంటే రచన గారు ఇక్కడ ఈ అంశంపై నేను గతంలో కూడా అంటే ఇదే నోటీస్ కేటీఆర్ హరీష్ రావుకు ఇచ్చినప్పుడు కూడా నేను కొంతమంది అడ్వకేట్లతో మాట్లాడాను, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడాను. అంటే బిఎన్ఎస్ యాక్ట్ రాకముందు నుంచి ఈ కేసు ఉంది, అప్పటి నుంచి నడుస్తుంది కాబట్టి అలా నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు.
అలా ఇవ్వడానికి లేదా? లేదు, తూతూ మంత్రంగా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నోటీసులు అంటే FIR BNS రాకముందు ఉన్న FIR కాబట్టి ఇప్పుడు FIR కూడా అప్పటిది కాదు కదా, మీరు గుర్తు చేసుకోండి సార్. మార్చ్ 2024 మార్చ్ 2024. అవును, అదేంటి BNS 2023 చట్టం వచ్చింది. అవును. సో అది అంటే ఆ రీజన్ ఎట్లయినా కాదు, బట్ ఎనీవేస్ FIR రిజిస్ట్రేషన్ అప్పుడైనంత మాత్రాన ఇప్పుడు వీళ్ళు ఇచ్చే నోటీసులు అన్ని BNS కిందనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు BNS వచ్చిన తర్వాత ఈ నోటీసులు ఇష్యూ చేశారు. ఇంకోటి ఏంటంటే 179 అంటే ఇది సెక్షన్ 160 CRPC కాకుండా సెక్షన్ 179 BNSS భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అంటే కొత్త CRPC లో 179 కింద క్లియర్ గా 65 years కాదు, 60 years అంటే 15 years కన్నా తక్కువ ఉన్న మేల్స్, 60 years కన్నా ఎక్కువ ఉన్న మేల్స్ ప్లస్ ఆల్ ఉమెన్ వాళ్ళకు ఇంకో ఏ ఆప్షనే లేదు. అబ్సల్యూట్లీ రెసిడెన్స్ లో తప్ప ఇంకో ఏ ఆప్షన్ లేదు. అంటే వాళ్ళు జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ కి వస్తే తప్ప రెసిడెన్స్ లోనే వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి. సో ఈ సెక్షన్ 160 CRPC కింద ఇచ్చిన నోటీసు మీరు కావాలంటే మేము మీ దగ్గరకు వస్తాము, కానీ మీరు హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ లో ఉండాలి అని అనేది అసలు అబ్సల్యూట్లీ అంటే అది CRPC ఫాలో అవుతున్న నోటీస్ కాదు, ఇటు BNSS ఫాలో అవుతున్న నోటీస్ కాదు, ఎటు పనికిరాని నోటీస్. నేను ఒక్కసారి సెక్షన్ 179 CRPC చదువుతా సార్. Section 179 BNSS. Any police officer making an investigation under this chapter may by order in writing require the attendance before himself or any person being within the limits of his own or any adjoining station who from the information given or otherwise appears to be acquainted with the facts of and circumstances of the case, and such person shall attend as so required, provided that no male person under the age of 15 years or above the age of 60 years or a woman or a mentally or physically disabled person or a person with acute illness shall be required to attend at any place other than the place in which such person resides. సో మీరు సగం నోటీసులు అంటే సగము మేము వస్తాము, సగం మీరు రండి, మధ్యాహ్నం ఎక్కడన్నా కలిసి వాయిదా అవుదాం అంటానికి లేదు. ఏ జ్యూరిస్డిక్షన్ ఉన్నా అక్కడికే వెళ్ళాలి. రైట్ రచన గారు, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. ఒకసారి దయాకర్ గారితో మాట్లాడదాం, మళ్ళీ తర్వాత మీతో మాట్లాడతాము. దయాకర్ గారు, ఏంటి పాత సెక్షన్లతో ఇస్తున్నారని, తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నోటీస్ ఇస్తున్నారని, ఇది అసలు ఈ నోటీసే క్వాష్ అయిపోయే నోటీస్ అని, ఇలాంటి ఇన్ని చర్చలు ఎందుకు వస్తున్నాయి? మీరేం చెప్తారు? నాకు తెలిసి మీరు కూడా LLB చేసినట్టున్నారు, మీరు కూడా అడ్వకేట్, నాన్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు వాళ్ళేమో అడ్వకేట్లుగా మాట్లాడతారు, మనమేమో నేర దృష్టి నుంచి మాట్లాడతాం. వాళ్ళకి మనకు తేడా అదే. ఇక్కడ ఏంటంటే క్రైమ్ కమిట్ అయిందా లేదా అనే దానికంటే నోటీసులు ఇట్లా చేసిండ్రు, ఇట్లా చేయకుండా ఇట్లా చేయాల్సి ఉండే అని సోదరు చెప్తున్న దాన్ని వాళ్ళు స్క్వాష్ చేసుకోమనండి, రచనమ్మనే పెట్టుకోమనండి, మా రవీంద్రరావు గారిని పెట్టుకుంటే వాళ్ళకి స్క్వాష్ అవుతుంది, ఇంకో తిరిగి ఇవ్వచ్చు. కానీ వాట్ ఈస్ ద ఇష్యూ హియర్? ఫస్ట్ కేసీఆర్కి నోటీసులు వెళ్ళినాయి అంటే ఆయన కూడా ప్రమేయం ఉంది అనేది గతంలో ఎవరైతే అడ్రస్ చేసిండ్రో వాళ్ళు చెప్పిన ప్రకారమే నోటీసులు వెళ్ళినాయి. అది కేటీఆర్ చెప్పిందైనా, హరీష్ రావు చెప్పిందైనా, సంతోష్ మాకేం తెలియదయ్యా, మొత్తం ఆయన చేయమని చేసినామా. వాళ్ళు బయటకు వచ్చేమో కక్ష సాధింపు చేస్తారా, చూస్తాం, అట్టెట్లా చేస్తాం, మిమ్మల్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని ఇట్లా చేస్తారా, అట్లా బస్తీ మీద సవాలని తొడగొడుతున్నారు. కానీ పోయి చెప్పింది వాళ్ళు అదే. లేదు కేసీఆర్ నోటీసులు ఎందుకు వస్తాయి? కాబట్టి ఇక్కడ జరుగుతున్న దాని విషయంలో సబ్జెక్ట్ వేరు, టెక్నికల్ వస్తాయంటే సిట్ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది. మీరే చెప్తున్నారు కదా నోటీసులు ఎలా అయినా ఇస్తుందని. వాట్ ఎవర్ ఆయనకు కన్వీనియన్స్ ఎట్లా ఉందంటే, పెద్ద మనిషి అనేది కాదు, మాజీ ముఖ్యమంత్రి కూడా కదా. అయినా అది దానికి చట్టంలో ఫ్లెక్సిబిలిటీ ఉండదులేండి, పెద్ద మనిషి అనే ఇచ్చింది ఇది. ఈ ఫ్లెక్సిబిలిటీ రెండు ఉంటాయి బ్రదర్. ఇక్కడ హానర్ చేయడం కూడా ఉంటది కొంచెం. ఇండియన్ పాలిటిక్స్ లో డిఫరెంట్, అమెరికన్ లేదా
ఇంగ్లాండ్ చట్టాలు వేరు, ఆల్ ఆర్ ఈక్వల్ దేర్, సమ్ లిమిటేషన్స్ హియర్. ఇప్పుడు మనం ఒక హోదాలో ఉన్న వ్యక్తుల్ని చేయాలంటే వచ్చే అబ్స్టాకిల్స్ కూడా ఉంటాయి, సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉంటాయి. అదే అమెరికానో ఇంగ్లాండ్ ఆసియా అట్లా ఉండదు. తప్పు చేస్తే కామన్ మ్యాన్ ఎట్లనో అట్లా ఉంటది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ని మనం కామన్ మ్యాన్ గా ట్రీట్ చేసినాం అనుకోండి, నువ్వేమంటావు, అరే ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చినోడు గిట్లెట్లా చేస్తారా గట్టెట్లా చేస్తారా నువ్వే అంటావు లెక్క. కాబట్టి ఏదున్నా ఫస్ట్ మేము క్రిమినాలిటీకి సంబంధించిన అంశంలోనే ప్రొసీజరల్ గా వెళ్ళడం అనేది జరుగుతున్నది. నాకు ఇట్లా రావడం ఇష్టం లేదని కేసీఆర్ గారిని చెప్పమనండి, ఆయన ఎట్లా వస్తాడో అట్లనే రప్పిద్దాం. లేదు టిఆర్ఎస్ వాళ్ళు ఇది ఇచ్చిన నోటీస్ తప్పండి, నోటీసు తప్పు అంటున్నారు కానీ తప్పును తప్పు అంటలేదు, ఇది సమస్య కదా. కాబట్టి దానికి ఎట్లా అనుకుంటే అట్లా చేయొచ్చు, అదేముంటది పెద్ద విషయం కాదు. రవీంద్రరావు గారు ఏం చేయబోతున్నారు? నోటీస్ అయితే అందుకున్నారు, మరి విచారణకు వస్తారా రారా? ఎందుకంటే సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ అందరూ వచ్చారు. మరి కేసీఆర్ కూడా ఈ నోటీస్ ప్రకారం ఎక్కడికి రమ్మంటారు, వస్తారా రారా, ఇవన్నీ చర్చ. ఎందుకంటే మీరు పార్టీ జనరల్ సెక్రటరీ కూడా, మీకు కొంత సమాచారం కూడా ఉండాలి దీనిపైన. అందరికీ నమస్కారం. కళ్యాణ్ గారు, రచనారెడ్డి గారు మాట్లాడింది విన్నా, నేను అద్దంకి దయాకర్ గారు మాట్లాడింది విన్నా. అద్దంకి దయాకర్ గారికి మధ్యలో చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు కదా, ఏం చేయండి నోటీస్ ఇస్తారా? నోటీస్ అంటే నోటీస్ ఇస్తేనే క్రైమ్ చేసినట్ట, అంటే క్రైమ్ చేసినా నోటీస్ ఇచ్చిండ్రా? అంటే వారు మరీ ఏంటంటే ఒక సీక్వెన్స్ మనం చూడాలి. పొలిటికల్ ఏజెండా తప్ప నేరం చేసిందని కానీ నేరాన్ని దొరకబెట్టడమని కానీ 2 సంవత్సరాల నుంచి మనం గమనిస్తున్నాం. వాళ్ళు వేస్తున్న సీట్లను కానీ కేసులను కానీ విచారణ తీర్పు కానీ కరెక్ట్ గా ఏదో ఎన్నికల సమయం లేదా వాళ్ళ స్కామ్ బయటపడ్డప్పుడు ఎజెండాని రాజకీయ ఎజెండాలో భాగస్వామ్యం చేస్తారు. ఎన్నికల ముందు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. అంటే విపరీతంగా కేసీఆర్ గారి కుటుంబం పైన వారిపైన విపరీతమైనటువంటి మరకలు అంటించి ఎన్నికల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ ఏదో పతనమైతే అనుకున్నారు, కుటుంబం ఏదో చిత్తూరేగుద్ది, ఈ అవినీతి ప్రకంపనలు ఇక అడ్డంగా దొరికిపోతారు, లోపలేద్దామని కమిషన్లు వేశారు. కాళేశ్వరం కమిషన్ లో ఏం తేలలే, బెక్క ముఖ వేసారు. విద్యుత్ కమిషన్ ఇంకా దాచిపెట్టారు, బయటికి రాలేదు. ఈ కరెన్సీ తీసి లోపలేస్తాం, అయ్యిపోయింది, ఇంత దుర్వినియోగం అన్నారు, అది తుంగలు దొక్కిరు. ఇక ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, రేపు నామినేషన్ లాస్ట్ డేట్, డైవర్షన్ చేయాలి. గుర్తుతో జరిగే ఎన్నిక, మన సర్పంచ్ ఎన్నికల్లో చెంప చెల్లు అనిపించిండ్రు. 40% ఆ సర్పంచ్ మేము గెలుచుకోగలిగినాం. ఈ దిమ్మ తిరిగే ఘటన నుంచి బయటపడేందుకు కేసీఆర్ గారిని నోటీసు. ఇప్పుడు మా దగ్గర అంటున్నాడు కేసీఆర్ గారిని నోటీసు ఉత్తనే ఉత్తరా ఏం చేయండి, కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చింది అనేది నోటీసులో నేరం చేసిందనా, నేరస్తులకి ఇచ్చే నోటీసా, హరీష్ రావు గారికి ఇచ్చిందా, కేటీఆర్ గారికి ఇచ్చిందా? నోటీసులు ఎన్ని ఇచ్చారు, ఎన్నిటికి మేము హాజరైంది, ఎన్నిట్లో ప్రూవ్ అయింది. వీరు ఎన్నికల ముందు కూడా ప్రగతి భవనం, ప్రగతిలో దొరల గడి, ఇనుప కంచాలు బద్దలు కొడతాం, ఆ బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి ఉంటున్నాడు. అలా రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్లు అందుబాటులో ఉన్నారా? బంగారం కుర్చీలు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్లు ఉన్నాయి. అవి ఇప్పుడు ఉన్నారు కదా భట్టి గారు, చెప్పమన్నారా అండి? ఎంత అసాసినేషన్ చేశారు, దాన్ని ప్రూవ్ చేయాలి. ఇచ్చిన హామీలను అమలుపరచలేకపోతున్నారు, సంపదను సృష్టించలేకపోతున్నారు, ప్రజల వ్యతిరేకతని నివారించాలి. బీజేపీలు ఎవరైనా వేస్తా లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ఎదిరించేది బీఆర్ఎస్. కాబట్టి కేసీఆర్ గారి కుటుంబంలో దృష్టి పెట్టాలి. కాగితాలు బయటికి తెచ్చేందు, వారి ఎజెండాలో భాగస్వామ్యం చేసేందు. ఇవాళ కేసుల పరంపర ఇది ఒక సినిమా సీరియల్ టీవీలలో వస్తాయి కదా, కార్తీక దీపం, ఆ దీపం అన్నట్టుగా 2 సంవత్సరాలు కేవలం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ కా కళ్యాణ్ గారు 2 years పడుతుందా? ప్రాసిక్యూషన్ ఎంతకాలం కావాలి? వీళ్ళే కనుక శిక్షలు వేసేది కోర్టుకు పోవాలి కదా. ఎవరైనా ఈ దేశంలో విచారణ కోసం 2 సంవత్సరాలు తీసుకుంటారా? ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కేసు అన్నట్టు, ఈ కేసులో ఏదో బ్రహ్మాండం అద్భుతాలు జరుగుతున్నట్టు కేసీఆర్ గారిని తీసుకుపోయి లోపలే వేసే దమ్మ కేసులో ఉన్నట్టు. రచన గారు ఒక్క నిమిషం, రవీంద్రరావు గారు, రచనారెడ్డి గారు మీరు విన్నారు, ఇప్పుడు దయాకర్ గారు చెప్పింది విన్నారు. నోటీస్ ఇచ్చారు, దానికి సమాధానం వచ్చి చెప్పుకోవాలి అని అంటున్నారు. నోటీస్ ఇచ్చారంటే తప్పు చేస్తే ఇస్తారు నోటీస్ అని చెప్తున్నారు. ఇందులో కేసీఆర్ ప్రమేయం అంటే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమేయం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? కేసీఆర్ విచారణతో మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ అంతా
పూర్తయ్యే అవకాశం మీకు ఏమైనా కనిపిస్తుందా రచన గారు? అస్సలుకే లేదు. ఎందుకంటే ఈ విచారణ అసలు స్టార్టే చేస్తలేరు కదా ఈ గవర్నమెంట్. జస్ట్ తూతూ మంత్రంగా తెలంగాణ ప్రజలను ఇట్లా ఆడిద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే 2 విషయాలండి. దయాకర్ గారి కోసము సెక్షన్ 160 CRPC లో కూడా క్లియర్ గా రాస్తుంది, మేము అబవ్ 65 years ఓల్డ్ అయినా బిలో 15 years అయినా ఆడవాళ్ళైనా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చంద్రలోకంలో ఉంటే చంద్రలోకంకి వెళ్ళి వీళ్ళు ఇంటర్వ్యూ చేయాలి. సెక్షన్ 160 కింద మనము ఇంతకన్నా ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం కళ్యాణ్ గారు. సెక్షన్ 160 కింద ఇష్యూ చేసే నోటీసులు అక్యూజ్ కి ఇష్యూ చేసే నోటీసులు కావు అవి సాక్ష్యం ఎవిడెన్స్ కోసమే అవి. అవును, క్లియర్ గా సెక్షన్ లోనే ఉంటది. ఎనీ పర్సన్ అక్వైంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. అంతే, అంటే ఎనీ పర్సన్ ఎవరికైనా కొంచెం దూరం కొంచెం ఒక హింట్ ఉన్నా లేకపోతే ఒక విషయం తెలిసినా మీరు మాకు చెప్పండి అని. ఇందులో కూడా రచన గారు అంటే మీ క్లారిటీ కోసం చెప్తున్నాను. ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ దట్ యు ఆర్ అక్వైంటెడ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ రిలవెంట్ టు ద ఎబో కేస్. ఇందులో కూడా ఉంది, ఈ నోటీస్ లోనే ఉంది ఆ వర్డ్. అంతే ఓన్లీ ఫ్యాక్ట్స్ అంటే నీకు తెలిసి ఉండొచ్చు, వచ్చి మాకు చెప్పండి. అంతే. అయితే నేను ఇక్కడ అసలు వీళ్ళు దీన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే ఉద్దేశమే లేదు అని ఎందుకు అంటున్నానంటే సార్, ఇది 2024 మార్చ్ 2024 లో ఫైల్ చేసిన FIR, ఇంకా దాని తర్వాత కేస్ డైరీ, ఇంకా రిమాండ్ నోటీసులు అవన్నీ నేను చదివిన. అన్నిట్లో వీళ్ళందరూ అంటే ఈ ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, వీళ్ళందరి వాంగ్మూలాలు కూడా అంటే వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా మేము ఇది క్లియర్ గా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ డైరెక్షన్ లోనే చేశాము అన్నట్టు వాళ్ళందరూ పేర్కొన్నారు. డిఫరెంట్ డేస్ లో అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఇట్లా చేసినాము అన్నట్టు డీటెయిల్ గా రాసుంది. మరి అట్లయితే ఒకవేళ కేసీఆర్ అంటే ఒకవేళ మీకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెంపాలనే అంటే మళ్ళీ మీరు కేసీఆర్ కైనా, కేటీఆర్ కైనా, హరీష్ రావు కైనా, ఎవరికైనా ఫ్యామిలీ మొత్తం ఇంట్రెస్టెడ్ ఉన్నదని మీరు అలిగేషన్స్ వేసినప్పుడు మీరు 2024 నుంచి ఇప్పటిదాకా ఏం చేస్తుండ్రు? అది కూడా కేసీఆర్ గారికి ఇవాళ అటు ఇటు కానీ నోటీస్ అంటే ఇష్టం వచ్చినట్టు మీరు CRPC ఫాలో గారు, BNSS ఫాలో గారు, ఇష్టం వచ్చినట్టు మేము నీ దగ్గరకు వస్తాం కానీ నువ్వు హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ లోకి రావాలంటే ఇదేంటి మధ్యలో కలిసి ఛాయ్ తాగుతారా వీళ్ళు? నువ్వు పోలీస్ స్టేషన్ కన్నా రావాలా? కానీ నీకు ఎగ్జిబిషన్ వర్తిస్తారు కాబట్టి నువ్వు ఇంకన్నా పోవాలా, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలా నువ్వు. హైదరాబాద్ లోకి కేసీఆర్ రావాలి కానీ హైదరాబాద్ దాటి సిటీ వెళ్ళదు అన్నట్టుంది నోటీసు. అంటే ఇప్పుడు మీరే చూడండి సార్, 160 ఫాలో కాలేదు, కొత్త చట్టం 179 ఫాలో కాలేదు, రెండుట్లా అబ్సల్యూట్లీ దే హావ్ టు గో టు ద రెసిడెన్స్ అని అబ్సల్యూట్లీ రాసి ఉంది. చాయిస్ ఉన్నట్టు లేదు. ఒకవేళ వాళ్ళు వస్తా అంటే తప్ప మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాల్సిందే. రైట్, థ్యాంక్ యూ రచన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రవీంద్ర గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇంతకు రేపు కేసీఆర్ గారు విచారణకు వస్తున్నారా, రావట్లేదా? వస్తే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తారా, నందినగర్కి వస్తారా, లేకుంటే సజ్జనార్ సిట్ చీఫ్ ఉన్నారు వారినే ఫామ్ హౌస్కి రమ్మంటారా? ఏంటి అసలు మీ డెసిషన్ ఏంటి? ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తాం. మా నేతలందరూ కూడా కేసీఆర్ గారు కూడా ఘోష్ కమిషన్ కూడా హాజరయ్యారు, వీరిదాన్ని కూడా హాజరవుతారు. మేము న్యాయస్థానం మీద మాకు అపారమైన గౌరవం ఉంది, మేము ఖచ్చితంగా హాజరవుతాం. కానీ ప్రజలు కూడా గమనిస్తున్నారు, నిజంగానే కేసీఆర్ గారు తప్పు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పు చేస్తే 2 సంవత్సరాలు మీరు తీసుకోరండి, ఇంత సమయం తీసుకోరు. మొదటి 6 నెలల్లో చాలా ఉత్సాహం మీద, రైజింగ్ మీద ఉన్నప్పుడే వారు చర్యలు చేపడుతుంది. వారి యొక్క ఆ డొల్లతనం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2 ఏళ్ళు అయిపోయి ప్రభుత్వ వ్యతిరేకత మొదలవుతున్నప్పుడు ఇవాళ వీటిని తిరగదోడడం అంటే మీ చేత కాదు, ఎక్కడ తప్పు చేయలేదు, చట్టంగా దొరికే ప్రసక్తే లేదు, చేసిన నేరాలు లేవు, కేవలం రేపు 3 గంటలకు మీరు క్లారిటీ ఇవ్వాలి రవీంద్రరావు గారు. రేపు 3 గంటలకు అటెండ్ అవుతారా, ఎక్కడ అటెండ్ అవుతారు? అది క్లారిటీ లేదు ఇంకా క్లారిటీ లేదు, అది బహుశా ఇంకా కాసేపట్లో తేలుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు.
మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణపై మొదట్లో కొంత విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు ఈ నోటీస్తో ఇంకా ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ నోటీస్ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారనే ఒక చర్చ జరుగుతుంది. దీంతో కేసీఆర్ ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన నోటీస్కి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు, ఇంకా కొంచెం టైం తీసుకోవాలనే ప్రతిపాదన కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లు చెప్తున్నట్లు తెలుస్తుంది. ఇదేమైనా పక్కా ఆధారాలతో కేసీఆర్ను విచారణకు పిలుస్తున్నారా, లేకుంటే ఇలాంటి ఆధారాలు దొరకకపోవడం వల్ల 2 ఏళ్ల నుంచి ఈ కేసును సాగదీస్తున్నారా? ఇది మాత్రం విమర్శల పాలవుతుంది. దీనికి సంబంధించిన క్లారిటీ కనీసం రేపు లేదంటే ఎల్లుండి కేసీఆర్ విచారణ తర్వాత అయినా ఒక ఛార్జ్ షీట్ దాఖలైతే అందులో వాస్తవాలు సిట్ ఏం చెప్తుంది, అందులో జరిగింది ఏంటి, వాస్తవం ఏంటి అనేది జనానికి ప్రజలకు క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.